లవ్ యూ సార్. ఐ లవ్ యూ. ఏమైనా చెప్పావా? ఏమన్నావు? ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్పావా? ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్తాడు. నిన్నే అడుగుతుంది. ఐ మీన్ ఎంతమంది ఐ లవ్ యూ చెప్పారని అడగబోయి నాకు ఇంకా నువ్వే ఐ లవ్ యూ చెప్పినట్టు అనిపించింది. నాకెవడూ ఐ లవ్ యూ చెప్పలేదు, ఎవరు చెప్తారని కూడా వెయిట్ చేయట్లేదు. ఎందుకలా అడిగావు? జస్ట్ క్యాజువల్గానే అడిగాను సార్. ఓకే, చాయ్ తాగుదామా? ఓకే సార్. పద. నేను నీకన్నా అందమైన అమ్మాయిని పేపర్ చేసేటప్పుడు నా బైక్ మీద ఎక్కించుకున్నాను. కొంతమంది రెగ్యులర్ పికప్ కోసం నెంబర్ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ చూసినప్పుడు రాని ఫీలింగ్ నీ మీద వచ్చిందంటే ఏదో మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ నాకు కావాలి. ఒకవేళ నేను నీకు నచ్చితే ఒకసారి నన్ను నమ్ము. ఇంకోసారి ఈ టాపిక్ రాదు, లేదంటే అసలు ఈ టాపిక్ అసలుకి రాదు. కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మాన్సా, ఐ లవ్ యూ. మౌనిక ప్రపోజ్ చేయాలనుకుందా? చచ్చా, అయ్యి ఉండదులే. అయినా తను నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? చచ్చా, అలా జరగదు. అయినా మనకి ఈ లవ్వులు గివ్వులు అస్సలొద్దు. ఏంట్రా లవ్వా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నేనురా, నీ అంతరాత్మని. అదేరా, కొన్ని సినిమాల్లోని టుపుకమని బయటకు వచ్చి మోటివేషన్ ఇచ్చి టుపుకమని లోపలికి వెళ్ళిపోతాడు. అదే నేను. అదేరా, అన్నే సినిమాలో ఒక సీన్ ఉంటుంది, చిరంజీవి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తాడు. అదేరా నేను. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీకు మోటివేషన్ ఇవ్వడానికి. నాకెందుకు మోటివేషన్? నేను అందరికి ఇస్తుంటా. అదే ఎవరు అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంట కదా. చచ్చా, నేను అమ్మాయిని లవ్ చేయడం ఏంటి? ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందేమో. అయితే ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేసి బాధపడింది చాలదా? మళ్ళీ ఇంకో అమ్మాయితో ఆడుకోవాలా? రేయ్, నువ్వెంత ఎమోషనల్ ఫుల్లో నీకు తెలుసు కదరా. నీకు ప్రేమ తొక్క తోడుకోరు అన్ని పడవని కూడా తెలుసు కదరా. అయినా మళ్ళీ ఎందుకురా? అంటే తను చాలా మంచి అమ్మాయి, అందరి అమ్మాయిలా కాదు. అరే పిచ్చనా కొడక, ఈ ప్రపంచంలో ప్రేమలో సక్సెస్ అయిన వాళ్ళ సంఖ్య కంటే జీవితం గుడిసిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువరా. ప్రేమ నిజంగా అంత గొప్పదైతే ఒక్కొక్కరికి 2-3 లవ్ స్టోరీలు ఎందుకు ఉంటాయి? నీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంది కదా. ఆమె కోసం కూడా నువ్వు బాధపడ్డావు కదా. ఏ గుర్తురాట్లేదా? బాధ అనిపించట్లేదా? రేయ్, నీకు లైఫ్లో ఉండాల్సింది ఒకే ఒక లవ్, అది నీ సక్సెస్. దాంతో కాపురం చేస్తావో లేదా పెళ్లి చేసుకుంటావో లేదా ఇంటికి తెచ్చుకుంటావో అది నీ ఇష్టం. కానీ మధ్యలో సైడ్ ట్రాక్స్ అంటూ ఫోకస్ మిస్ చేసుకోకు. అప్పుడు నువ్వు సక్సెస్ నీ లైఫ్ లాంగ్ వన్స్ లవ్ చేస్తూ బతకాల్సిందే. అంటే చాలా మంచి అమ్మాయి మళ్ళీ మిస్ అయిపోతే బాధపడతానేమో ఆలోచిస్తున్నావా? సిగ్గులేదురా నీకు? ఛా, ప్రేమించిన అమ్మాయి దూరం చేసుకోవడానికి బాధ టెంపరీరా. కానీ లైఫ్లో సక్సెస్ అవ్వకపోతే ఆ బాధ జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుందిరా. అయినా రూమ్ మొత్తం సక్సెస్ఫుల్ పీపుల్తో నింపేశావు కదరా. ఏ అయినా మోటివేషన్ రావట్లేదా? రే మళ్ళీ చెప్తున్నాను రా, నీకున్నది ఒకటే లైఫ్, ఒకటే లవ్, ఒకటే జర్నీ. అదే జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద సక్సెస్. అండర్స్టాండ్? చెప్పరా?
ఎస్, గట్టిగా. ఎస్, వినపడలే. ఎస్, ఇంకా గట్టిగా. ఎస్. ఓకే, మోటివేషన్ ఎక్కువైపోయింది, ఇంకెళ్ళి పడుకో. గుడ్ నైట్. బా అందుకే అమ్మ చెప్తూనే ఉంది కాఫీ అన్న పెట్టడం నేర్చుకోమని. వింటే కదా. నేను విన్నాను కదా. వచ్చేసాడు. బ్రష్ చేశారా? ఓ, చేసే ఉంటారులే. నిన్న చెప్పిన దానికి మీరింకా ఏం చెప్పలేదు. అవేమైనా బ్లడ్ టెస్ట్ రిజల్ట్సా 24 అవర్స్లో రిజల్ట్ చెప్పడానికి? ఆలోచించుకొని అప్పుడు చెప్తా. ఆలోచిస్తానన్నారంటే నా గురించి కన్సిడర్ చేస్తున్నట్టే కదా. నేను కన్నింగ్ ఫెలోస్ని అంత ఈజీగా కన్సిడర్ చేయను. బట్ 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 అన్నారంటే బుట్లో పడిపోయినట్టే. బుట్ట అంటే అది నన్ను పట్టించుకుంటున్నారని అర్థం. చూడు, నాకు ఇన్స్టాగ్రామ్లో రోజుకి 100 మెసేజ్లు, 100 రిక్వెస్ట్లు, ఒక 150 ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అలా అని అన్నీ పట్టించుకుంటూ కూర్చోలేను కదా. కానీ మీరు వాళ్ళందరికీ డాష్ ఇవ్వలేదు కదా. ఇంకోసారి డాష్ ఇచ్చావ్ అని అన్నావనుకో, స్మాష్ చేస్తా. సారీ. అయినా నాకు నీ గోల తప్పదు కాబట్టి చెప్పేది జాగ్రత్తగా విను. నాకు నువ్వు నచ్చలే, అస్సలు నచ్చలే. కానీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ నచ్చాయి. నాతో మాట్లాడడానికి, కలిసి నవ్వడానికి, నన్ను ఇంప్రెస్ చేయడానికి అబ్బో తెగ ట్రై చేస్తున్నావు. కానీ అవన్నీ చూసి లవ్ చేయడం ఇంపాసిబుల్. అందుకే ఐ థింక్ అబౌట్ ఇట్. మళ్ళీ అదే మాట. సరే అయితే నాకు నువ్వు అస్సలు నచ్చలేదు. సరే 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 ఆలోచిద్దాం, బాగా ఆలోచిద్దాం. నేను వెయిట్ చేస్తాను. గుడ్. మీ అమ్మాయిలు ఉన్నారే ముదుర్లు. అయినా ఈ అమ్మ అనే పేరు వాళ్ళందరూ ముదురులే. మానస ముదురు, ముదురు మానస. హా, బంటి ఓవర్ యాక్టింగ్ బంటి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. రూమ్లో కూడా ఈ ప్రశాంతత ఉండదు. ఏంటిది? మీకు కాఫీ చేయడం రాదన్నారు కదండి, అందుకే కాఫీ చేసుకుని తీసుకొచ్చాను. ఇంప్రెస్ చేయడానికే కదా. కాదు, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇది కొంచెం ఓవర్గా లేదు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ లవ్ అండ్ వార్ అండి. రే, అది ఫేర్ రా. నాకంత ఫెయిర్నెస్ లేదు కదండి. అందుకే ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నామో అది చేసేయడమే ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది అనేది సెకండరీ. ఇప్పుడు నాకు మిమ్మల్ని పడేయాలి, మీరు నాకు పడ్డమే ఇంపార్టెంట్. కాఫీ చాలా వేడిగా ఉంది, నీ మొహం చాలా దగ్గరగా ఉంది. కాఫీ ఇచ్చిన తాగడానికి, ఫేస్ వాష్ చేసుకోవడం కాదు. రే, సారీ అండి, మీరు తాగండి. తాగిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది చెప్పండి, ఓకేనా? సరే, ఓకే, బాయ్. ఓయ్ గుడ్ మార్నింగ్. నీ గుడ్ మార్నింగే కదా, వెళ్ళా. ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్తో కృష్ణకాంత్ పార్క్ అర్థం కావట్లేదు. నువ్వెక్కడికమ్మా? సర్ని లేపటానికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటో సార్, 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 ఇంకెలా చెప్పాలరా నీకు? అసలు నా ఫీలింగ్సే నీకు అర్థం అవడం లేదా? లేదా అర్థమై కూడా నువ్వు సైలెంట్గా ఉంటున్నావా? అసలు ఏం అర్థం కావడం లేదు.
అయినా అసలు నేనెందుకు నేను ఇంత ఇష్టపడుతున్నాను? నాకేమైనా పిచ్చా? ఆహా, అలా ఏం లేదులే. అయినా అందరు చెప్పేసే అంటున్నారు, కానీ నేనెందుకు చెప్పలేకపోతున్నాను? అసలు నా మీద నాకే కోపం వస్తుంది. చూడు, నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా, నువ్వు నన్ను ఇష్టపడినా పడకపోయినా, నేను నిన్నే లవ్ చేస్తాను. అర్థమైందా? ఇంకా నీ ఇష్టం. చెప్పేశావా? అయినా పడుకున్నాడు చెప్తే ఏం లాభం? నేను లేపుతాను, అప్పుడు చెప్పు. సార్. రే వద్దురా. సార్. వద్దు ప్రేమ్. మంచిగా పడుకున్నప్పుడు చెప్పావన్నమాట. వద్దు. ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. నీ అబ్బా, పడుకున్నాను ఎలా లేపాలో తెలియదారా నీకు? తప్పైపోయింది సార్. కావాలంటే మీరు మళ్ళీ పడుకోండి, నేను మళ్ళీ లేపుతాను. ఆ కార్నర్లో నా కటాన ఉంటుంది, వెళ్ళి తీసుకురా. వదిలేండి సార్. మౌనిక మీకు ఇది చెప్పాలంట. ఏంటి మౌనిక? సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేంటి ఏదో చెప్తున్నాను కదా? రేయ్, ఏంట్రా మీ గోళ? ఉదయాన్నే పో బయటికి. సరిపోయింది. బాయ్ సార్. ఏంటి? నథింగ్ సార్. ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నేనా? ఏం లేదు, ఆల్ గుడ్. నో నో, సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అలా ఏం లేదు సైజా, వదిలే కదా. నిన్న నైట్ గురించి ఆలోచిస్తున్నావా? హే, నైట్ ఏం జరిగింది? ఏం జరగలేదు, ఏం ఓకే జరగలేదు. ఓకే, కూల్. బట్ డోంట్ యూ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్? హలో, హీట్ ఏంటి, మూమెంట్ ఏంటి? నైట్ ఏం జరగలేదు. 6 months ప్రాజెక్ట్ 2 monthsలో కంప్లీట్ చేయాలి, అదే టాస్క్, ఇంకేం లేదు. ప్లీజ్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది నీకు అనవసరం. నాకు అనవసరమా? ఏంటో ఇల్లు, ఛ, ఒక్కడికి కూడా డెడికేషన్ లేదు. హే, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదులే. పర్రే చెప్పరా. నైట్ మన టీఎల్ మాస్కాడు. ఆ మాస్- గురించినా? అరే నైట్ సైజాన్ ఏం చేసావురా? నేనేం చేశాను రా? నువ్వైనా అలాంటి అనుకోలేదురా. రేయ్, వాడేం చేశాడు? నువ్వు దేనికి ఫీల్ అవుతున్నావు? అసలు ఏమని చెప్పండి రా. ఏదో చేశాలేరా, పాప అమ్మాయి మార్నింగ్ తెగ ఫీల్ అయిపోతుంది. రేయ్, నీలో ఏ యాంగిల్ కూడా ఉందా? రే రే రే, అక్కడ జరిగింది ఒకటి, ఈడ అనుకుంటుంది ఒకటి. ఆహా, మరి ఏం చేసావమ్మా? నైట్ అందరు పడుకున్న తర్వాత, అవును నువ్వు చెప్పు, ఈ ప్రాజెక్ట్ మనం 2 monthsలో కంప్లీట్ చేయొచ్చని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా ఆరిఫ్. అందుకే పొద్దున సైజ నార్మల్గా మాట్లాడదామని అడుగుతుంది. బ్రో, నిన్న ఈవినింగ్ నాది కూడా సేమ్ పొజిషన్ బ్రో, కాకపోతే నావన్నీ పాజిటివ్ వైబ్స్. రేయ్, మీరు ఆఫీస్కి పని చేయడానికి వస్తున్నారా, అమ్మాయిని పడేయడానికి వస్తున్నారా? బ్రో, నేనైతే అమ్మాయిని పడడానికి వస్తాను బ్రో. రేయ్. అయినా నువ్వు ఇంత రాడ్ సింగిల్ గా అనుకోలేదు బ్రో. ఛాన్స్ వస్తే చూసుకుని వెళ్ళిపోవాలి. రే, నా ప్రాబ్లమ్స్లో సైజాన్ని లాగాలని నాకు లేదురా. ఫస్ట్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, మనందరి జాబ్ సేవ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. సరేనా? పదండి.
మనం ఇంకా డిజైనింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. అప్పుడే 1 month అయిపోతుంది. అప్పటికి అందరు వర్క్ చేసిన దానికంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు పృథ్వీ. కానీ సరిపోదు. ఇదేంటి డిజైనింగ్ కోడ్ బ్లూ ప్రింట్ కూడా ఎవరు సరిగ్గా చేయలేదు? ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఇంకెవరు? మోనికా, మానస. అసలు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మన వరకు ఫాస్ట్గా అవ్వాలనే కదా ఆఫీస్లో అకామిడేషన్ సెట్ చేసింది. ప్రోగ్రెస్ ఇదా? మీకు ఈ ప్రాజెక్ట్ వాల్యూ తెలియట్లేదు. దీని మీద మన అందరి కెరియర్స్ ఆధారపడి ఉన్నాయి. అండర్స్టాండ్? కూల్ పృథ్వీ. దిస్ ఇస్ నాట్ కూల్ సాయిజా. సార్ వాళ్ళు కూడా ఎక్కువే వర్క్ చేస్తున్నారు సార్. రేయ్, నీకు డిజైనింగ్ చేయడం వచ్చా? అసలు డిజైనింగ్ అంటే ఏంటో తెలుసా? లేదు సార్. మూసుకొని కూర్చో. ఏంటి లవ్ని సపోర్ట్ చేయడానికి లేచావా? మిమ్మల్ని ఇక్కడే ఉండి వర్క్ చేయమని చెప్పింది అందరం కలిసి ఉంటే వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందని. మీ రిలేషన్షిప్ చక్కబెట్టుకోవడానికి కాదు. మీ లవ్ ట్రాక్లన్నీ బయట నడిపించుకోండి, ఆఫీస్లో కాదు. ఇప్పుడు మీ ఇద్దరి వల్ల మన ప్రాజెక్ట్ ఇంకో 10 days డిలే అయ్యేలా ఉంది. ఏం చేద్దాం? సారీ సార్. నీ సారీ ఎక్కడ పెట్టుకోవాలి మనసా? ఏం చేసుకోవాలి? ఛా, మాన్సా, ఇట్స్ ఓకే మోనికా. నీకు తెలుసు కదా పృథ్వీ అప్పుడప్పుడు అలా సైక్ అవుతూ ఉంటాడని. పృథ్వీ చెప్పిన దాంట్లో తప్పే లేదు. ఇదే స్పీడ్తో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేం 2 monthsలో. తను ఏడుస్తుంటే నువ్వేం చెప్తున్నావు? నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నా. నాకు నువ్వు అర్థం కావు. మోనికా, మాన్సా గారు ఏమైంది? నువ్వు నాతో మాట్లాడకు. మాన్సా గారు ఆయన అరుస్తే నన్నేం చేయమంటారు? అసలు ఇదంతా నీ వల్లే. నా వల్ల? ఏ కాదా? నా వర్క్ నేను చేసుకుంటూ టైంపాస్కి వ్లాగులు చేసుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని. నువ్వు వచ్చిన దగ్గర నుంచే ఆఫీస్లో అందరికీ నా మీద ఒపీనియనే మారిపోయింది. చూసావు కదా పృథ్వీ ఏమన్నాడు? విన్నావు కదా, లవ్ అని సపోర్ట్ చేస్తున్నావా అని అడిగాడు. దానికి కారణం ఎవరు? వర్క్ అవ్వలేదని తిట్టుంటే అసలు ఫీల్ అయ్యేదాన్నే కాదు. కానీ నీ వల్ల ఆఫీస్లో అందరికీ నా మీద ఒక ఒపీనియన్ వచ్చేసింది. అది నాకు అసలు నచ్చట్లేదు. అయినా నేను నీ లవర్నా? నీ లవర్నా? నీ లవర్నా కదా? ఇంకోసారి నాతో మాట్లాడాలని ట్రై చేయకు. అది కాదు. నాకు నీతో మాట్లాడాలని లేదు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, రావు కూడా. హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యావు అనిపించింది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా నాన్న చేతికి రబ్బర్ బ్యాండ్ కట్టి చదివేటప్పుడు ఫోకస్ మిస్ అయితే లాగి వదలమనేవాడు. అది కొంచెం పెయిన్ఫుల్గా అనిపించినా సరే వెంటనే మనం ఫోకస్ చేయడానికి యూజ్ అయ్యేది.
ఇప్పుడు నేను చేసింది కూడా అదే. వాళ్ళ చేతికి రబ్బర్ బ్యాండ్స్ ఏం లేవే. సాయిజా, నేనేం మాట్లాడతాను, నువ్వేం చెప్తున్నావు? కాంటెస్ట్ అర్థం చేసుకో, కౌంటర్లు వేయకు. వెళ్ళి మన వాళ్ళని పిలువు. సారీ. నేను మాట్లాడాలి. ఎందుకు మళ్ళీ అరుస్తావా? అరవడానికి కాదు, మాట్లాడడానికి. పక్కా కదా? ఇందాకే మౌనిక ఏడ్చింది. సరే, నేను వెళ్ళి మౌనికని తీసుకొస్తాను. నువ్వు మన వాళ్ళని రెడీ అయ్యి మీటింగ్ రమ్మని చెప్పు. ఓకే. మౌనిక, ఎందుకు ఏడుస్తున్నావు? సారీ, నేనే కదా తిట్టాను. అలా చూడకు మౌనిక, నేనేదో ప్రాజెక్ట్ ఫ్రస్ట్రేషన్లో అరిచేశాను. అయినా నువ్వే చెప్పావు కదా, ముంబై మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ విజిట్ అయితే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని. నేను ఆ సొల్యూషన్ తీసుకొచ్చాక కూడా మన ప్రాజెక్ట్ ఎంత డిలే అయితే మనకే కదా ప్రాబ్లం. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ మౌనిక. ఇది కంప్లీట్ అయితేనే మన కెరియర్స్ అన్నీ సరిగ్గా ఒక లెవెల్లోకి వస్తాయి. లేకపోతే అందరి కెరియర్స్ రోడ్డు మీద పడతాయి మౌనిక. అందుకే ఏదో ఫ్రస్ట్రేషన్లో నీ మీద అరిచేశాను. ఐఎమ్ సారీ. మౌనిక, ఐఎమ్ సారీ. నువ్వు కళ్ళు తుడుచుకొని మీటింగ్ అటెండ్ అవుతావా? ఒకసారి మాట్లాడాలి. ఇది ఫేస్ చూపి, ఒక స్మైల్ ఇవ్వు. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు తుడుచుకొని మీటింగ్కి వచ్చాయి. ఐఎమ్ సారీ ఎవ్రీవన్. నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో కొంచెం అరిచేశాను. మీరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి నా కోసం ఆఫీస్లో డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మనకి ఇంకా 1 month కంటే ఎక్కువ టైం లేదు. మన డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టి కంప్లీట్ ఫోకస్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని. సో ఆఫీస్లో నో పర్సనల్ ఇష్యూస్, నో రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ నో లవ్ స్టోరీస్. ఓకే? ఈ రోజు నుంచి ఇక ప్రేమ కథలు నడవడానికి అస్సలు వీల్లేదు. రే ప్రేమ్, నీకే చెప్తున్నాను. ఓకే సార్. సారీ సార్. గుడ్. అయినా మనకెందుకురా లవ్ స్టోరీలు? అవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు. ఈ మాట నువ్వే చెప్తున్నావా? ఎలా ఉన్నావు డీసీ డాన్?